చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, మహాలయ పక్షాలు అంటే ఏమిటి? మహాలయ పక్షాల యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? మహాలయ పక్షాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. చాలా దివ్యమైనటువంటి మహాలయ పక్షాలు, అత్యంత ముఖ్యమైనటువంటివి. మన ఆరాధనలో 2 రకాలైన దేవతలకు ప్రత్యేకించి ఆరాధన చేసి తీరాలి. ఒకటి దేవతలు, 2 పితృదేవతలు. ఈ పితృదేవత ఆరాధనకు ఈ మహాలయ పక్షాలు చాలా ముఖ్యమైనటువంటి. మహాలయం, లయం అంటే ఈ జీవుడు పుట్టిన తర్వాత 6 అవస్థలను పొంది ఉంటాడు. ఒకటి జాయతే, పుట్టుట. 2 అస్థి, పుట్టినవాడు ఉండుట. 3వది పెరుగుట. 4వది విపరిణమతి, మార్పు చెందుట. 5వది జర, వృద్ధాప్యం, క్షీయతే అంటాం. 6వది నశ్యతి, నశించుట. పుట్టిన దగ్గర నుంచి నశించేంత వరకు 6 అవస్థలు కలిగినటువంటి వాడు 6వ అవస్థలో అతడు మరణించిన తరువాత మోక్షాన్ని పొందాలి. దాన్ని లయము అని అంటాం. లయము అంటే ఎక్కడ నుంచి వచ్చామో మరల అక్కడ లీనమైపోవుట. భగవంతుని ద్వారా మనం వచ్చాం, మరల ఎక్కడ లీనమవుతాము అంటే భగవంతునిలో లీనమైపోవటం. ఆ భగవంతునిలో లీనమైపోవటానికి అతడు వెళ్ళిపోయిన తర్వాత, ఆ జీవుడు వెళ్ళిపోయిన తర్వాత ఈ బ్రతికి ఉన్నటువంటి వాళ్ళు, కొడుకులు కానీ బంధువులు కానీ ఎవరైనా అతడు వెళ్ళిపోవటానికి కావలసినటువంటి, ఆ లీనం కావటానికి కావలసినటువంటి కర్మలు పరిపూర్ణంగా చేయాలి. చేస్తే అప్పుడు ఆ జీవుడు లయం అవుతాడు భగవంతుని అంత. ఒకవేళ చేయకపోతే లయం అయ్యేటువంటి అవకాశం లేదు. ఏ కర్మనైనా విధి విధానాన్ని అనుసరించి చేస్తే ఆ కర్మ పరిపూర్ణం అవుతుంది. చేయకపోతే పరిపూర్ణం కాదు. అలాగే ఈ జీవునికి కూడా లయం కావటానికి, భగవంతునిలో లీనం అవ్వటానికి కావలసినటువంటి కర్మకాండ మొత్తం చేయాలి. ఆయా కర్మకాండలు కనుక చేస్తే అతడు లయం అయిపోతాడు. ఒకవేళ చేయకపోతే లయం అవ్వటం అనేది ఉండదు. మనకు శాస్త్రం ఏం చెబుతున్నది అంటే, అలా చేయకపోతే జీవుడు ఇక్కడే ఉంటాడు. ఇక్కడే ఉండి అతడి యొక్క వాంఛలు తీర్చుకోవడం కోసం అనేక రకాలైన బాధలు పెడుతూ ఉంటాడు ఉన్నవాళ్ళని. అందువల్ల ఆ లయం అనేటువంటిది జరగాలి. అయితే కొంతమంది ఆ చేయవలసినటువంటి కర్మకాండను, విధి విధానాన్ని తెలుసుకుని దాని పద్ధతి ప్రకారం చేసేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది తెలిసినా చెయ్యలేని పరిస్థితిలో ఉంటారు. కొంతమంది ఎందుకు చేయాలి, ఆ వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చి తింటారా, ఇవన్నీ ఊరికే పెట్టినవి, మూఢనమ్మకాలు, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది చేయలేని స్థితిలో ఆర్థికంగా లోపం ఉండటం చేత కానీ, సమయం లేకపోవటం కానీ, అనేక రకాలైన కారణాల చేత చేయకుండా ఉంటారు. అలా చెయ్యకుండా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ పక్షంలో, ఈ 15 రోజులలో కనుక వాళ్లకు ఏర్పాటు చేసినట్లయితే తప్పనిసరిగా వాళ్ళు లయం అవుతారు. కనుక దాన్ని మహాలయం అని పిలిచారు. మహాలయ పక్షాలు కాదు, మహాలయ పక్షములు. పక్షములు అంటే 15 రోజులు. ఆ 15 రోజులలో ఏర్పాటు, ఈ 15 రోజుల్లో కనుక చేసినట్లయితే, ఇవాళ నుంచి ప్రారంభం కదా, ఈ 15 రోజుల్లో కనుక మనం ఆ వెళ్ళిపోయినటువంటి తల్లిదండ్రులకు కానీ బంధువులకు కానీ మహాలయ పక్షాల్లో ఆ మహాలయం ఏర్పాటు కనుక చేసినట్లయితే, ఇంతకాలం చెయ్యకుండా ఉన్నదానికి ప్రాయశ్చిత్తంగా చేసుకోవాలి, ఇప్పుడు చెయ్యాలి. ఈ 2 కలిపి చేసేదాన్ని మహాలయం అని అంటారు. ఎప్పుడైతే మరణించిన వాళ్లకు
ఈ 15 రోజుల్లో ఏర్పాటు చేస్తామో వాళ్ళు తప్పక భగవంతునిలో లీనమవుతారు. ఏ దయ్యాలుగానో భూతాలుగానో పిశాచాలుగానో ఉండే అవకాశం లేదు. ఇవి ఉన్నాయా అంటే ఉన్నాయి. గాలిలో అనేక రకాలైన శక్తులు ఉంటాయి. ఆయా శక్తులు వాటికి కావలసిన వ్యవహారాలు చూసుకుంటూ ఉంటాయి. అందుకోసమని అలా కాకుండా వాళ్ళు ఏ విధమైన ఇబ్బంది పడకుండా వాళ్ళు ఇక్కడే ఉండి మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసమే ఈ పక్షములు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మాసంలో ఈ వచ్చినటువంటి 15 రోజుల్లో కనుక ఆ వెళ్ళిపోయిన వాళ్లకు పెట్టినట్లయితే దివ్యమైనటువంటి స్థితి వాళ్ళకు కలుగుతుంది. దానివల్ల మనం క్షేమంగా ఉండగలుగుతాం. ఈ తద్దినాలు కానీ ఇవన్నీ కూడా కర్మకాండలు కానీ ఇవన్నీ దేని కొరకు చేస్తున్నాము అంటే వాళ్ళ కొరకు మన కొరకు కూడా. వాళ్లకు చేయకపోతే వాళ్ళు వెళ్ళే అవకాశం లేదు. వాళ్ళు వెళ్ళే అవకాశం లేకపోతే మనకు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. ఆ కారణం చేత వాళ్లకు లయం కలగాలి, మనకు ప్రమోదం కలగాలి, ప్రమాదం లేకుండా ఉండాలి. ఆ కారణం చేత ఈ మహాలయ పక్షములు అని ఒక 15 రోజులు ఏర్పాటు చేశారు. ఎవరైనా ఏ తిథుల్లో పెడతారు? ఈ 15 తిథుల్లోనే వెళ్ళాలి. పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ లేదా అమావాస్య. కనుక ఈ 15 రోజుల్లోనే వెళ్ళాలి. ఈ 15 రోజుల్లో ఆయా పెద్దవాళ్ళు ఏ తిథి నాడు వెళ్ళారో ఆ తిథి నాడు కనుక ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళు తప్పకుండా లయం చెందుతారు. మనకు ఏ ప్రమాదము లేకుండా ప్రమోదం కలుగుతుంది. అందుకొరకు ఏర్పాటు చేసినవే ఈ మహాలయ పక్షములు. అంతేగాని మహాలయ పక్షాలు కాదు, మహాలయ పక్షములు. గురుగారు, శ్రీచక్ర ఆరాధన మనం ఇంట్లో చేసుకోవచ్చా? దీనికి ప్రత్యేకించి నియమాలు ఏమైనా వర్తిస్తాయా? శ్రీచక్రము అంటేనే సాక్షాత్తు త్రిమూర్తుల యొక్క స్వరూపమే శ్రీచక్రం. ఒక్క అమ్మవారి స్వరూపము మాత్రమే కాదు, నవ ఆవరణలు ఉంటాయి. దాంట్లో 9 ఆవరణలు ఉంటాయి శ్రీచక్రంలో. ఆ 9 ఆవరణలు ఏమిటి అంటే మనిషి లోపల ఉండేటువంటి ఆధార చక్రము వద్ద నుండి ఆజ్ఞాచక్రము వరకు 6 చక్రాలు ఉన్నాయి. 7వది సహస్రారం. ఈ సహస్రారాన్ని చేరుకుంటే అతడు లయం అయిపోయినట్టే, బ్రతికి ఉండగానే లయం అవుతాడు. ఈ 6 చక్రాలకు మధ్యలో 3 గ్రంథులు ఉన్నాయి. విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి, బ్రహ్మ గ్రంథి. ఈ 6 చక్రాలు ఈ గ్రంథులు ఛేదించుకుని ఈ ఆజ్ఞాచక్రం దగ్గరికి కనుక వచ్చినట్లయితే అక్కడి నుంచి జీవుడు యోగ సాధన చేత సహస్రారమునకు చేరుకోవచ్చు. ఈ 6 చక్రాలు ప్లస్ 3 గ్రంథులు కలిపి ఎన్నైనాయి? 9 అయినాయి. ఈ 9 ఆవరణలలో ఉన్నాయి. కనుక శ్రీచక్రములో ఏం ఉన్నదయ్యా అంటే జీవన పరిమాణము మొత్తము ఆ శ్రీచక్రంలో ఉన్నది. ఆత్మతత్వం అంతా శ్రీచక్రంలో ఉన్నది. త్రిమూర్త్యాత్మక స్వరూపము శ్రీచక్రంలో ఉన్నది. సకల దేవతాగణము 33 కోట్ల దేవతాగణము శ్రీచక్రంలో ఉన్నది. కనుక శ్రీచక్రాన్ని కనుక ఆరాధన చేస్తే సకల దేవతలను ఆరాధన చేసినటువంటి భాగ్యం మనకు కలుగుతుంది. ఒక్కొక్క దేవత దగ్గరకు వెళ్ళి చేయలేం కదా. ఆ విధంగా శ్రీచక్రాన్ని ఆరాధన చేయటం అనేటువంటిది శంకర భగవత్పాదుల వారు మనకు అందించినటువంటి గొప్ప వరం. అయితే శ్రీచక్రార్చన ఇంట్లో చేయవచ్చునా, ఇంట్లో ఉండవచ్చునా? సకల దేవతలను ఇంట్లో కాకపోతే బజార్లో పెట్టుకుంటామా? కనుక ఖచ్చితంగా శ్రీచక్రం అనేది ఇంట ఉండవచ్చు. కాకపోతే ఆ శ్రీచక్రము కేవలం షోకేసులో పెట్టి మా ఇంట్లో కూడా శ్రీచక్రం ఉన్నది అని చూపించుకోవడానికి కాదు ఉండవలసింది, అర్చన చేయటానికి ఉండాలి. శ్రీచక్రార్చన విధానము, దానికి కావలసిన ఉపదేశము ఇవన్నీ అందరూ పొందే అవకాశం లేకపోయినా, చేసేంత సమయం లేకపోయినా కనీసం దైవ మందిరంలో ఆ శ్రీ యంత్రాన్ని ఉంచి
కాస్త కుంకుమ గంధము వేసి కాస్త పసుపు వేసి ఇంతకన్నా నేను చెయ్యలేను భగవంతుడా అని నమస్కారం చేసినా ఆ భగవంతుడేమి చంపడు. ఈ మాత్రం చేశావురా అని ఆనందపడతాడు. కనుక ఎవరైనా శ్రీచక్రము ఇంట ఉంచుకోవచ్చు, ఆరాధన చేతనైతే చేయవచ్చు, అందులో ఏ దోషము లేదు. అంతే. గురుగారు, ఈ మహాలయ పక్షాలలో ఆలయాలను దర్శించి మొక్కుబడులు చెల్లించుకోవచ్చా? మహాలయ పక్షంలో కేవలం పితృదేవతలను ఆరాధించేటువంటి రోజులు ఆ రోజులు. అందుకని ఇతరమైనటువంటి ఆరాధనలు ఏమీ లేకుండా పితృదేవతలను మాత్రమే ఆరాధించాలి అని పెద్దలు చెప్పారు. మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటి మాట కాదది. పెద్దలు ఎందుకు ఆ నియమాన్ని ఏర్పాటు చేశారు? ఆ నియమం ఉన్నది. ఆ నియమాన్ని ఎందుకు ఏర్పాటు చేశారంటే కేవలం పితృదేవత ఆరాధన చేయాలి అని. నేను సత్యనారాయణ వ్రతం చేస్తాను, నేను ఇంకొక నోము స్వీకరిస్తాను, ఇవన్నీ పనికి రావు అని పెద్దలు చెప్పారు. ఎందుకంటే మన ధ్యాస కానీ మన శ్రద్ధ కానీ ఎవరి మీద ఉండాలి? ఈ 15 రోజుల్లో ఆ ఇంటి నుంచి ముందుగా మరణించినటువంటి వాళ్ళ యందు శ్రద్ధ ఉండాలి, వాళ్ళ యందు భక్తి ఉండాలి. ఆ కారణం చేత ఈ నియమాన్ని ఏర్పాటు చేశారు. ఇవి చేస్తూ దేవతారాధన చేయటంలో ఏ విధమైనటువంటి లోపము లేదు. దేవతారాధన కూడా చేయవచ్చు, దేవాలయాలకు వెళ్ళవచ్చు, అర్చన చేసుకోవచ్చు, ఏమైనా చేయవచ్చు. కానీ ఇది చెయ్యకుండా మాత్రం అది చేయరాదు. ఇది చేస్తూ అది చేయవలే, అంతే తప్ప అది చెయ్యకూడదు అని ఎందుకన్నారంటే దీనికోసమే. దీని యందు శ్రద్ధ ఉండాలి కనుక, ఆ పితృదేవతల పట్ల శ్రద్ధ ఉండాలి కనుక. ఇది సమాధానం. గురుగారు, అనన్య భక్తి చేతనే నన్ను చూడగలుగుతారు అని భగవద్గీతలోనే భగవంతుడు అన్నాడు. కానీ ఎటువంటి భక్తి లేనటువంటి తానీషాకు శ్రీరాముడు కనిపించి శ్రీరామదాసుకు ఎందుకు కనిపించలేదు? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే నన్ను అనన్యమైన భక్తితో సేవిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క యోగము క్షేమము నేనే చూచుకుంటాను అని చెప్పారు. యోగం వేరు, క్షేమం వేరు. యోగము అంటే భగవంతునితో కలయిక. యోగము అంటేనే కలయిక అని అర్థం. భగవంతునితో కలయికను మాత్రమే యోగము అని అంటాం. క్షేమము అంటే ఇక్కడ ఉంటూనే, భగవంతునితో కలవకుండా ఇక్కడ ఉంటూనే క్షేమంగా ఉండటం, ఏ విధమైన కష్టము దుఃఖము లేకుండా ఉండగలగటం. ఈ రెండు ఎవరు చూస్తారు అంటే భగవంతుడు చూస్తాడు. ఎప్పుడు చూస్తాడు? తనను మాత్రమే సేవించినటువంటి వాడు. అయితే యోగం చేత భగవంతుడిని కలవచ్చు అన్నప్పుడు రామదాసుకు ఎందుకు కనపడలేదు, తానీషాకి ఎందుకు కనపడ్డాడు అనేటువంటిది మీ ప్రశ్న. రామదాసుకు కలిగింది యోగము, తానీషాకు కలిగింది క్షేమము. తానీషాకు కలిగింది క్షేమం మాత్రమే. దర్శనం ఇచ్చి క్షేమం చేశాడు. రామదాసుని తనలో లీనం చేసుకుని యోగాన్ని కల్పించాడు. సీతమ్మ రామచంద్ర ప్రభువుని ఓ ప్రశ్న అడిగింది. అయ్యా, మీరు అక్కడ దాకా వెళ్ళారు కదా, తానీషాకు దర్శనం ఇచ్చి 16 లక్షల పైకాన్ని కట్టారు, రామదాసుకి ఎందుకు కనపడలేదు అని సీతమ్మ అడిగింది. అప్పుడు రామచంద్రుడు చెప్పిన సమాధానం ఏమి అంటే, నన్ను నేను చూచుకోవటం సరియేనా అని అడిగాడు. అంటే అర్థం, రామదాసు వేరు, నేను వేరు కాదు. రామదాసు నేను ఒక్కటే. కనుక రామదాసుకు ఏం కలిగింది? యోగం కలిగింది. తానీషాకి ఏం కలిగింది? కేవలం దర్శనం ఇచ్చాడు, తాను చెల్లించవలసిన పైకాన్ని చెల్లించాడు, వెళ్ళిపోయాడు. క్షేమం మాత్రమే కలిగింది. కనుక యోగం వేరు, క్షేమం వేరు. తానీషాకు క్షేమం మాత్రమే కల్పించాడు, రామదాసుకు యోగాన్ని కల్పించాడు. కనుక తానీషా కన్నా గొప్ప ప్రయోజనాన్ని రామదాసు పొందాడు. ఆ రామదాసుకు ఆ ప్రయోజనాన్ని ఇచ్చింది రామచంద్రుడే. కనుక రామదాసుకేమీ తక్కువ చేయలేదు. గురుగారు, హనుమంతుడు ఆకాశ మార్గాన సముద్రాన్ని దాటి లంకకు చేరుకున్నాడు. అవును. శ్రీరాముడు మాత్రం వంతెన నిర్మించుకొని లంకకు చేరాడు. ఎందుకు ఆకాశ మార్గాన వెళ్ళలేదు శ్రీరాముడు? శ్రీరాముడు తాను వ్యక్తత తెలిసిన నాటి నుండి
చివరి దాకా ఒకే మాట చెప్పాడు, అహం మానుషమన్యే కేవల దశరథ పుత్రం. అహం మానుషమన్యే, నేను భగవంతుణ్ణి కానయ్యా, కేవలం మనిషిని. అందుకనే అనేకములైన కష్టాలు అనుభవించాడు. సీతమ్మ కనబడకపోతే, పసిపిల్లవాడు తల్లి కనబడకపోతే ఎట్లా వెతికాడు అట్లా వెతికాడు. కొమ్మని అడిగాడు, రెమ్మని అడిగాడు, పిందని అడిగాడు, ఆకులు కూడా వెనకకు తిప్పి చూశాడు సీతమ్మ ఉన్నదేమో. ఆకు వెనక సీతమ్మ దొరుకుతుందా? సీతమ్మ ప్రకృతి మాత కనుక ప్రకృతిలోనే ఉంటుంది కనుక ఆకు వెనక్కి తిప్పి చూశాడు. ఆయన దేవుడు కదా, ఎక్కడ ఉన్నదో తెలుసుకుని వెంటనే ఒక్కసారి ఇలా అని ఆ సీతమ్మను తీసుకురావచ్చు కదా. ఎందుకు తీసుకురాలేదు? ముందు ఆపరేషన్ అడగాలి. ఆయన వెతకటం ఏమిటి? ఆయనకి తెలియవచ్చు కదా. తులసీదాస రామాయణంలో ఒక కథ ఉన్నది. పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగింది, మీరు రాముడు భగవంతుడు అని సేవిస్తున్నారు కదా, నిత్యము ఆరాధన చేస్తూ ఉంటారు, రామాయణ పారాయణ చేస్తూ ఉంటారు కదా, అటువంటిది ఆ రాముడు సామాన్యమైన మానవునిలాగా అలా ఏడుస్తాడేమిటి, భార్యను వెతుకుతాడేమిటి, ఎక్కడ భార్య ఉన్నదో తెలుసుకోలేడా దేవుడైనప్పుడు, అంత గొప్పవాడైనప్పుడు అని. పరమేశ్వరుడు పార్వతీదేవికి ఓ మంచి సమాధానం చెప్పాడు. ఆ సమాధానం మనకందరికీ అవసరం. ఏమని చెప్పాడు? నాకు భగవంతుని పట్ల విశ్వసించటమే తప్ప సందేహించటం తెలియదు అని చెప్పాడు. భగవంతుని పట్ల విశ్వాసం ఉండాలి కానీ సందేహం ఉండకూడదు. కాకపోతే కలి ప్రభావం చేత దేహం ఉన్నంత వరకు సందేహం తప్పదు. మనకు అనేక సందేహాలు వస్తూ ఉంటాయి. వెంటనే పరమేశ్వరుడు అన్నాడు, సందేహం నీకు కలిగింది కనుక నువ్వు వెళ్ళి పరీక్ష చేసుకో. పార్వతీదేవి సీతమ్మ రూపంలో భూమండలానికి వచ్చింది. ఆ వచ్చినటువంటి ఆవిడ రామచంద్రుడు లక్ష్మణస్వామి వెతుకుతున్న ప్రాంతంలోనే ఓ చోట పుష్పాపచయం చేస్తూ నిలబడింది. ముందు లక్ష్మణుడు చూచాడు. అన్నా సీతమ్మ ఇక్కడే ఉన్నది వదినమ్మ అన్నాడు. అవునా అన్నాడు. ఎందుకన్నాడు? ఉండదు అన్న సంగతి రాముడికి తెలుసు. తెలిసినప్పటికీ ఎందుకు అట్లా ఉన్నాడు అంటే కేవలం తాను మానవుడుగానే ఉండాలి అనుకున్నాడు. అందువల్లనే మానవుణ్ణే అని చెప్పాడు. కేవల దశరథ పుత్రం అహం మానుషమన్యే, అంతే. ఆ కారణం చేతనే ఆకాశంలో ఎగిరి వెళ్ళగలిగినా వెళ్ళలేదు. సేతుబంధనం చేస్తే కానీ వెళ్ళలేదు. దివ్యమైన శక్తులు కనుక చూపించినట్లయితే ఏమవుతాడు? ఇవాల్టి రోజున సామాన్యమైన మనిషే ఇలా అని ఏదో సృష్టిస్తే ఈయనే భగవంతుడని దాన్ని నమస్కారం చేస్తున్నాం మనం. కనుక అటువంటి ప్రమాదం ఉన్నది కనుక, ఆ విధంగా ఉండకూడదు కనుక ఆ విధంగా ప్రవర్తించాడు. ఎగిరి వెళ్ళలేదు. ఎందుకు ఉండకూడదు అని ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. తాను భగవంతుని వలెనే ఉండవచ్చు కదా, మానవుని వలెనే ఎందుకు ఉండాలి? రామాయణం మొత్తం ధార్మిక గ్రంథం. రాముని అవతార లక్షణం కేవలం రావణాసురుణ్ణి సంహరించడమే కాదు. మానవుడుగా పుట్టిన ప్రతి ఒక్కడు ఏ విధమైన ధర్మాన్ని అనుసరించాలి. తమ్ముని పట్ల అన్నగారు ఎలా ఉండాలి, భార్య పట్ల భర్త ఎలా ఉండాలి, భర్త పట్ల భార్య ఎలా ఉండాలి, అన్నగారి పట్ల తమ్ముడు ఎలా ఉండాలి, ప్రజల పట్ల రాజు ఎలా ఉండాలి, ఈ విధమైనటువంటి తల్లిని కొడుకు ఎలా చూడాలి, తండ్రి పట్ల కొడుకు ఎలా ఉండాలి, ఎన్ని రకాలైన మానవ ధర్మాలను తాను అనుసరించి మనకు చెప్పినటువంటి పాత్ర రామచంద్రుని పాత్ర. అలా చెప్పటం కోసం ఆయన మానవుడుగానే ఉండాలి. సామాన్యమైన మానవుడు కూడా ఇవన్నీ ఆచరించవచ్చు అని తెలుస్తుంది మనకు. అందువల్ల ఆయన మానవుడుగానే ఉన్నాడు. ఇంకా గొప్ప విశేషం ఏమంటే, ముందు వచ్చింది రామావతారం, తరువాత వచ్చింది కృష్ణావతారం. రాముడు కేవలం నేను మానవుణ్ణే అని చెప్పాడు. కృష్ణ పరమాత్మ నేనే భగవంతుణ్ణి అని చెప్పాడు. ఏమిటి విశేషం అంటే, మానవుడుగా ఉన్నటువంటి వాడు రాముడు ఆచరించినట్టుగా ధర్మాన్ని కనుక ఆచరించినట్లయితే తరువాతి జన్మలో ఈ మానవుడే దేవుడు అవుతాడు, మాధవుడు అవుతాడు. రాముడు కృష్ణుడు ఎట్లా అయ్యాడో ఆ ధర్మాన్ని అనుసరిస్తే మానవుడు మాధవుడు అవుతాడు అని చెప్పటం ఆ రెండు అవతారముల యొక్క రహస్యం. కనుక అతడు మానవుడుగానే ఉన్నాడు కనుక పైకి ఎగిరి వెళ్ళలేదు, వెళ్ళడు.
గురుగారు, శాస్త్రాలలో శకున శాస్త్రం ఉందా? శకునాల్ని మనం తప్పకుండా పాటించాలా? భారతీయ సనాతన ధర్మంలో లేని శాస్త్రం అంటూ ఏదీ లేదమ్మా. పుట్టుమచ్చల శాస్త్రం కూడా ఉన్నది. శరీరంలో ఏ ప్రదేశంలో పుట్టుమచ్చ ఉంటే ఏమవుతుంది అనేటువంటిది కూడా ఉన్నది. అది రుజువైనటువంటి శాస్త్రం. అట్లాగే శకున శాస్త్రం కూడా తప్పనిసరిగా ఉన్నది. కాకపోతే దాన్ని అనుసరించి లేనిపోని విషయాలను లోకంలో ప్రాచుర్యంలోకి తీసుకురాకూడదు. కనుక తప్పక శకునాన్ని పాటించవలసిందే. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఏ శకునమైతే మంచిది అనేటువంటిది శకున శాస్త్రం చెబుతుంది. చీపురు ఎదురు తీసుకుని వస్తే నీవు వెళ్ళేటువంటి పని కాదు అనేటువంటి విషయం ఉన్నది శకునం. దానివల్ల ఏం తెలుసుకోవాలి? ఇవన్నీ మూఢనమ్మకాలు అనుకుని ఊరుకోవటం కాదు. ఆ చీపురు వెంట పెట్టుకుని ఎదురు వచ్చినటువంటి మనిషి నీకు తెలియజేస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. నాయనా, నువ్వు వెడుతున్నటువంటి పని కాదురా అని నీకు తెలియజేయడం కోసమే ఆ చీపురు తీసుకుని వచ్చాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడే వాడిని అలా పంపించాడు. ఆ తుమ్ముతూ వెడితే పని జరగదు అని. ఖచ్చితంగా జరగదు. ఎందుకు జరగదు అంటే దానికి శాస్త్రీయమైనటువంటి ప్రమాణం ఉన్నది. ఆ వెళ్ళి దేనివల్ల వస్తుంది తుమ్ము? కొండ నాలుక అని లోపల ఒక నాలుక ఉంటుంది. ఆ నాలుక వెళ్ళి పై భాగానికి తగిలితే తుమ్ము వస్తుంది. తగలకుండా తుమ్ము ఎంత ప్రయత్నం చేసినా అది దొంగ తుమ్ము అవుతుంది, కానీ అసలు తుమ్ము కాదు. ఎప్పుడైతే అక్కడికి వెడుతుందో నీ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. ఆ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటం చేత, నీ లక్ష్యం దెబ్బతించడం చేత నీవు వెళ్ళినటువంటి పని సక్రమంగా నువ్వు చేయలేకపోతావు. అది పూర్తి కాదు యాజ్ ఫర్ సైన్స్. అందువల్ల తుమ్మితే వెళ్ళవద్దు అంటారు. ఇప్పుడు ఈ శకునం సరి అయినదా కాదా? ఖచ్చితంగా సరి అయినది. అలాగే భర్త పోయినటువంటి స్త్రీలు ఎదురు వస్తే పని జరగదు అని. కొంతమంది వాళ్ళు ఎదురు వచ్చినప్పుడు జరిగినటువంటివి ఉన్నాయి. కాకపోతే ఆ ఎదురు వచ్చినటువంటి మనిషి యొక్క మానసిక స్థితిని అనుసరించి ఉంటుంది. కనుక శకునము అనేటువంటిది శాస్త్రమే. శకున శాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించవలసిందే. శకునాన్ని లెక్క చూడవలసిందే. కానీ ఆ శకునము వల్ల ఇలా అయ్యింది అని ఆ శకునాన్ని కల్పించిన వారెవరున్నారో వారిని నిందించరాదు. ఇది నియమం. ఎందువల్ల అంటే ఈ పని జరగదు అని నీకు తెలియచేసినటువంటి నీ శ్రేయోభిలాషి అతడు. అటువంటి వాడిని నిందించడం వల్ల అతను రావటం వల్ల నీ పని జరగకపోవటం కాదు. నీకు ఈ పని జరగదు అని తెలియజేయడం కోసమే వచ్చాడు. దాన్నే శకునము అని అంటారు. అంతేగాని వాడు రావటమే శకునం కాదు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.